ఫ్రెండ్స్, ఈరోజైతే మనం అరుణాచలంకి అయితే వెళ్ళిపోతున్నాం. అదే అండి తిరువన్నామలై. తిరువన్నామలైలో అయితే అగ్ని శివలింగం అయితే ఉంటారు. మేమైతే చాలా యూట్యూబ్లో వీడియో చూసాము, కానీ మాకేం అంత టైం సెట్ అవ్వలేదు. అందుకే మేము ఓన్గా వచ్చి కొంచెం షార్ట్ వేగా చూసుకున్నాం. అదే వీడియో మీరు తప్పకుండా చూసి తొందరలోనే వెళ్ళండి. చాలా బాగుందండి, చూడండి. ఇదే తిండివనం బస్ స్టాండ్. ఇక్కడి నుంచి కూడా మనం తిరువన్నామలై వెళ్ళొచ్చు. మనమైతే విలుపురంలో వెళ్తున్నాం. ఇప్పుడే మనం విలుపురం జంక్షన్ అయితే వచ్చాము. ఇక్కడ నుంచే మనం బస్ ఎక్కి వెళ్తాము. రండి. మనం ఇప్పుడైతే మనం విలుపురం జంక్షన్కి అయితే వచ్చాము. చెన్నై ఎక్స్పోర్ట్ నుంచి పాండిచ్చేరి మెమోలో అయితే వచ్చాము. ఇప్పుడైతే తిరువన్నామలైకి వెళ్ళిపోతున్నాం, అంటే అరుణాచలం. అది బస్సులో అనమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మేము ట్రైన్ దిగగానే రైల్వే స్టేషన్ బయట అయితే కొన్ని బస్సెస్ అయితే ఉంటాయి. అవి ఎక్కేసి విలుపురం న్యూ బస్ స్టాండ్కి అయితే రావాలి. అక్కడ వచ్చి తిరువన్నామలైకి అయితే బస్సెస్ ఉంటాయి. అవి మేము ఎప్పుడే వెళ్ళాము. రైల్వే స్టేషన్ నుంచి పాండిచ్చేరి న్యూ బస్ స్టాండ్ దాదాపుగా 2 కిలోమీటర్లు. లేడీస్కి అయితే ఫ్రీ అనమాట. ఒక్కొక్కరికి జెంట్స్ ఒకరికి 10 రూపాయలు. మా నాన్నకి నాకు వచ్చి 20 రూపాయలు అయిందనమాట. ఇప్పుడు మీకు ఎలా వెళ్తుందో అది చూపిస్తాను. ఇదే విలుపురం సిటీ అనమాట. చాలా పెద్దది, ఒక డిస్ట్రిక్ట్ అనమాట. అంటే ఇదే అనమాట సిగ్నల్, విలుపురం సిగ్నల్ అనమాట. ఇక్కడ నుంచే రైల్వే స్టేషన్ రోడ్ అయితే అవుతుంది. ఇక్కడి నుంచి కూడా ఎక్కచ్చు. ఇక్కడి నుంచే మనం తిరువన్నామలైకి వెళ్ళబోతున్నాం. అంటే ఇక్కడి నుంచే ఈ రోడ్ అనమాట తిరువన్నామలైకి వెళ్ళేది. ఒక్కొక్కటిగా చూపిస్తాను, చూడండి. ఇక్కడ చాలా మంది ఉన్నారన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ బస్ స్టాండ్ అనిపిస్తాను నేను. ఇదే దారి, ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు హైవేలోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ అనమాట. అందరూ మళ్ళీ మారాలి. మనం తిరువన్నామలై అయితే వచ్చేసాం, అదే అరుణాచలం వచ్చేసాము. ఇప్పుడు మనం అయితే గుడి ముందు ఉన్నాం అనమాట. అదైతే నేను మీకు చూపిస్తాను కదండి. ఇదే అనమాట, సూపర్. ఇదే ఎంట్రన్స్. ఇది పట్టుకుంటే నేను నీకోసం వీడియో తీసుకుంటాను. ఇక్కడైతే 2 టైప్స్ ఆఫ్ దర్శనం అయితే ఉంటుంది. ఒకటేమో ఫ్రీ ఎంట్రీ, ఇంకోటి ఏమో 50 రూపీస్ అనమాట. ఇంకోటి ఇదంతా 50 రూపీస్, ఇది ఫ్రీ అన్నమాట. ఇక్కడేదో గుడి ఉందన్నమాట, సుబ్రహ్మణ్య స్వామిది. చూద్దాం.
కోనేరు. చూడండి ఆడ భలే ఉన్నాయి. మేమైతే భోజనం తినడానికి అయితే ఆగాము. మళ్ళీ మీకైతే కంటిన్యూ చేస్తున్నాను. అయితే ప్రయాణంలో చాలా చందులు ఉంటాయి అన్నమాట. అక్కడే బోర్డు పెట్టుకుంటారు రేట్లు ఫ్రీ దర్శనం అని. ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు చాలా మంది వస్తారు కాబట్టి ఫ్యాన్లు అయితే పెట్టారు. మీకు ముందుగా వెళ్ళిపోతే మీకు చూపిస్తాను, మీకు అప్డేట్ కదండి. ఇది చాలా ఉంది, చంద్రనే చాలా దూరం ఉంటుందన్నమాట. మనం వచ్చి ఒక పెద్ద గోపురం చూసినాం కదా, అదైతే ద గ్రేట్ రాజేంద్ర చోళ అయితే కట్టారనమాట. ఆ గోపురం వచ్చి 13-14 అంతస్తులు అనమాట. ఇదే అనమాట ఈ గుడి లోపల. కాసేపట్లో మనం దేవుని అయితే దర్శించుకుందాం. ఐ థింక్ ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నట్టున్నాయి. ఒక కప్పు ఇస్తారనమాట, అక్కడ మధ్య వేసిస్తారు ఫ్రీ అన్నమాట. తీరుతాయి అయితే కొంచెం నీట్గా పోవాలి. మీకు టేబుల్ కార్ కావాలంటే ఈ నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు టేబుల్ చేస్తూ వస్తారు. మనమైతే ఈ దర్శనాన్ని సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసాం. ఇదే అనమాట రాజగోపురం. మొత్తం 11 అంతస్తులు అనమాట. నేను అప్పుడు 14 అని చెప్పుంటాను, అది తప్పు. 13 ఉంది అండి. దీని పేరు రాజగోపురం. చూడండి ఒకసారి లుక్ చాలా పెద్దదండి ఇది. గుడి ముందు అయితే మనకి ఏమైనా పూజ సామాన్లు కావాలంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి, కొనుక్కోవచ్చు. చిన్న మార్కెట్ ఆడే ఉందన్నమాట, చాలా పెద్దది. గుడికి బాబాయ్ కట్ట. ఇక్కడ ఈ రోడ్లో అయితే కొంచెం షాపింగ్ చేసుకోవడానికి ఉన్నాయన్నమాట. గుడికి లెఫ్ట్ సైడే ఉంటుంది అన్నమాట ఈ రోడ్డు, చాలా పెద్దది. ఒకటి చూద్దాం. మేమైతే రిటర్న్ ట్రైన్లో రాలేదన్నమాట, బస్లోనే వచ్చాము. అది తామరం దాకా వెళ్తుందంట. మధ్యలో అయితే ఆపారు, ఇక్కడ ఆపారు. సో మేమైతే ఒక లేస్ ప్యాకెట్ తీసుకున్నాం. చలో వెళ్ళిపోతాం. అంటే రూట్లో వెళ్ళాలంటే చెన్నై సెంట్రల్ నుంచి కాట్పాడి వెళ్ళాలి. కాట్పాడి నుంచి వేలూరు వెళ్ళాలి. వేలూరు నుంచి బస్సు వెళ్ళవచ్చు. లేదా వచ్చి పెరంబూర్ నుంచి 1:30కి తిరువన్నామలై తిరుచెందూరు ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. అది అక్కడ వచ్చి తిరువన్నామలై స్టాపింగ్ ఉంది. రైల్వేస్ కూడా ఉందన్నమాట తిరువన్నామలై. కానీ వచ్చి మాకు టైం సెట్ అవ్వలేదు, అందుకే మేము వెళ్ళలేదు. మీకు టైం సెట్ అవుతే మీరు వెళ్ళొచ్చు. నేను అలా దానికి ఒక డీటెయిల్ వీడియో చేసి మీకు పెడతాను. మేము ఎలా అరుణాచలంకి వెళ్ళామని నేను ఇప్పుడు షార్ట్లా చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే 6:35కి చెన్నై ఎయిర్పోర్ట్లో పాండిచేరి మెయిన్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు విలుపురం వెళ్ళాలి. విలుపురం లేదా తిండివనం నుంచి అయితే అరుణాచలం కొంచెం దూరం ఎక్కువ. అలానే విలుపురం నుంచి కూడా కొంచెం తగ్గుతుంది. అందుకే మేము విలుపురం నుంచి వెళ్ళాము. విలుపురం నుంచి అరుణాచలం 60 కిలోమీటర్స్. బస్సులో అయితే వెళ్ళాలి. అక్కడ మీరు విలుపురం న్యూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి 2 hours పడుతుంది, 60 కిలోమీటర్స్. అదే తిండివనం నుంచి అయితే 70 కిలోమీటర్స్ అనమాట. 2.5 hours, 3 hours పడుతుంది. పాండిచేరి మేము అయితే విలుపురంలో 10 o'clock లోపే దింపేస్తుంది. అక్కడి నుంచి మీరు విలుపురం న్యూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి అయితే అరుణాచలంకి బస్సులు ఉంటాయి. అదే అక్కడ తమిళనాడులో అయితే తిరువన్నామలై అని అడగాలి. అక్కడి నుంచి ఒక 2 hours అయితే పడుతుంది. ఇంకా అక్కడ వెళ్ళేలోపు
12:30 అంత అలా అవుతుంది. నైట్ అయితే ట్రాఫిక్ ఉంటుంది, అందుకే 12:30 అవుతుంది. ఇంకా అక్కడి నుంచి 2 hours కానీ 1.5 hour కానీ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ విల్లుపురం కాదండి, తింటివనంకి అయితే వెళ్ళాలి. అక్కడైతే మళ్ళీ అదే వస్తుంది అనమాట. 5:30కి నేను పాండిచేరి మోమో అయితే అక్కడ మీరు ఎక్కేసి చెన్నైకి మూవ్ రావచ్చు. మేమైతే అలా వెళ్ళలేదు, ఎందుకు టెన్షన్ కట్టామని మేమైతే డైరెక్ట్గా బస్సులో అయితే వచ్చేసాము. తామరం దిగి అక్కడి నుంచి వచ్చాము. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. నిన్న రాత్రి తామరాలు బస్సు మీద దిగిన తర్వాత మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళాము. తామరం నుంచి గిన్నీకి వెళ్ళాము. గిన్నీలో మెట్రో ఉందన్నమాట, అక్కడి నుంచి మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా మీకు ఈ తిరువన్నామలై అరుణాచలం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.